హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఒక డిజైన్, కొత్త డిజైన్, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక డిజైన్ కలర్ కాంబినేషన్ ఎలా ఇవ్వాలి అనేది ఒక సింపుల్ ట్రిక్ మీకు చెప్దామని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది తెలిసే ఉంటుంది, తెలిసిన వాళ్ళు అయితే చూడొద్దు. అండ్ కొత్తగా తెలుసుకుందాం కొంచెం ఏదైనా అనిపిస్తే మాత్రం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఒక డిజైన్, కొత్త డిజైన్ అండి. నేనైతే ఇక్కడ ఆల్ ఓవర్ డిజైన్ వేస్తున్నాను. దీనికి కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఇచ్చుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, నేను క్లియర్ చేయడానికి చూస్తాను. పలాని కావాలి అంటే నాకు వస్తే మాత్రం కంపల్సరీగా మీకు చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, నేను వేయాల్సిన డిజైన్ ఇదండి. ఫస్ట్ మనం ఏ మిషన్ అనేది మనకి ప్రాబ్లం లేదండి. ఏ మిషన్లో అయినా కలర్ ఆప్షన్స్ అనేవి ఒకేలా ఇస్తాము. దానికోసం మీకు చూపిస్తున్నాను చూడండి. నాది HSW అండ్ మార్స్ అనమాట. HSWలో కాకుండా ఇందులో మార్స్లో చెప్తున్నాను. ఇది కొత్తగా ఫ్రేమ్ ఎక్కిస్తున్నాను అనమాట. అందుకని ఈ వీడియో ఒక సిస్టర్ అడిగారు, దానికోసం చెప్తూ మీ అందరి కోసం ఎవరికైనా డౌట్స్ ఉంటాయేమో అని చెప్పేసి క్లారిటీ కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామో స్క్రీన్ పై పెట్టుకుందామండి. కలర్ ఆప్షన్ అనేది మనకి ఈ కాలంలో ఉంటుంది. కలర్ ఆప్షన్ ఉంది. ఈ నీడిల్స్ ఉన్నాయి కదా, అందులో ఉంటాయి అన్నమాట. మనకి అంటే ఒక్కొక్క కంపెనీ మిషన్కి ఒక్కొక్క దీంట్లో ఉంటుంది. దీనికైతే ఇక్కడ ఉంటుంది అనమాట. సో లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇవన్నీ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మార్స్ మిషన్ వాళ్ళు ఎవరైనా తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మొత్తం దాహో సాఫ్ట్వేరే కాబట్టి బాగుంటుంది. నేను ఈ మిషన్ తీసుకొని జస్ట్ ఒక 2-3 వీక్స్ అవుతుంది, 1 మంత్ దగ్గరగా చెప్పొచ్చు. దసరాకి బిఫోర్ తీసుకున్నానండి. తర్వాత వాడిన తర్వాతే దీని ఫీడ్బ్యాక్ చెప్దామని చెప్పేసి నేను అనుకున్నాను. సో అందుకని మీకు ఇప్పటి వరకు చెప్పలేదు. డిజైన్లు అయితే సూపర్గా ఉన్నాయండి. ఫినిషింగ్ గట్రా మీకు వేరియేషన్ కూడా చెప్తాను, అంటే మార్స్కి కంప్యూటర్ HSWకి గట్రా నెక్స్ట్ వీడియోలో మీకు కావాలి అంటే. మీరు కొత్తగా ఏదైనా మిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు మీకు ఆ క్లారిటీ వీడియో కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ఇలా కలర్స్ అన్నీ పెట్టుకోవాలండి. ఈ డిజైన్లో మనకి 8 కలర్స్ యూజ్ చేయొచ్చండి. సో నేను 8 కలర్స్ కూడా ఈ డిజైన్లో 8 కలర్స్ ఉన్నాయి కదండి. 8 కలర్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. 8 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. 8 కలర్స్ అనమాట యూజ్ చేసుకోవచ్చు. ఇవి మన నీడిల్ ఇండికేట్ చేస్తాయి, ఇవి కలర్స్ని ఇండికేట్ చేస్తాయి. 1 2 3 4 8 కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నీడిల్స్ అనమాట. మనం ఏ కలర్ని ఏ నీడిల్లో పెట్టామనే దానికి ఇదనమాట. నేనైతే ఈ శారీలో అంటే నేను శారీ తీసుకుని శారీలో ఉన్న కలర్స్ అన్నీ నేను పెట్టేసి ఆల్రెడీ నీడిల్స్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ 3 కలర్స్ పెట్టాను, అక్కడ 3 జెరీస్ అనమాట. ఈ తర్వాత 3 జెరీస్. ఈ కలర్స్ అనేవి నేను ఆల్రెడీ నీడిల్స్లో పెట్టేసుకొని ఉంచాను అనమాట. ఇప్పుడు మనం దేనికి ఎక్కడ ఇవ్వాలి అనేది ఇంత కన్ఫ్యూజన్లో తెలియదు కదండి. సో నేనేం చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా కలర్స్ చూసిన తర్వాత నేను పేపర్ పైన 1 to 8 వరకు నెంబర్స్ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత 4th ఆప్షన్లోకి వచ్చి నాకు HSW 4th ఆప్షన్ ఇలా స్టిచ్చింగ్ కాలంలోకి వచ్చి ఇక్కడ నీడిల్ సింబల్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైనా స్కిప్ చేయాలి అనుకుంటప్పుడు ప్లస్ సింబల్ అండి. వెనక్కి వెళ్ళాలంటే ఇది తెగినప్పుడు మీకు అందరికీ యూజ్ అవుతున్నారని తెలుస్తుంది. 100 ప్లస్ అయితే 100 స్టిచెస్ ముందుకు వెళ్తుంది, 100 బ్యాక్ వెళ్తుంది. అండ్ కొంచెం ఎక్కువ ఫార్వర్డ్ చేయాలంటే ఇది మొత్తం కలర్ ఫార్వర్డ్ చేసేయాలంటే ఈ బండిల్ సింబల్ ఉంది కదండి, ఈ బండిల్ సింబల్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను మన కలర్స్ కోసం చూస్తున్నాం కాబట్టి నేను బండిల్ సింబల్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసినప్పుడు మనకి అక్కడ డిజైన్ ఆల్రెడీ అవుతుంది చూడండి. డిజైన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇలా డిజైన్ అనమాట. దీనికి మనం ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను దీనికైతే ఇలా ఉంది కదా ఇప్పుడు. సో నేను దీనికి ఇక్కడ నేను థర్డ్లో పెట్టుకున్న గ్రీన్ కలర్, అంటే శారీ గ్రీన్ అండి, నేను బాటమ్ గ్రీన్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే 1వ నెంబర్కి నేను గ్రీన్ కలర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఆ గ్రీన్ ఎక్కడ పెట్టాను? థర్డ్ నీడిల్లో పెట్టాను. సో నేను ఇక్కడ 1వ నెంబర్కి
దాని ఎదురుగా థర్డ్ అని రాసుకుంటానండి. అంటే 3వ నీడిల్లో ఉంది కాబట్టి 3వ నీడిల్ రాసుకుంటాను. తర్వాత ఇంకో నెంబర్ స్కిప్ చేస్తాను. ఇంకో నెంబర్ స్కిప్ చేసి చూసేటప్పుడు అవి ఎక్కడ పడుతుందో మనకు ఒక ఐడియా వస్తుందండి. సో మీకు అలా ఐడియా వచ్చినప్పుడు ఒక క్లారిటీ తెలుస్తుంది మనకి ఎంత దగ్గరలో పడుతుంది ఏంటి అనేది. సో ఇలా మొత్తం లీఫ్ సెక్షన్ వేస్తుంది, అంటే పీకాక్కి ఆ లీఫ్ అండ్ ఇదంతా వేస్తుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది కదా, అంటే ఈ లీవ్స్ మొత్తం వేస్తుంది. ఇదే అంటే ఎలివేట్ అవుతుంది అనమాట మనకి. సో దీనికోసం దీనికి కూడా నేను థర్డ్లో ఉన్న గ్రీన్ వేద్దాం అనుకుంటున్నానంటే, అంటే సెకండ్ ఆప్షన్ కూడా కంప్లీట్గా వెళ్ళినప్పుడే చూపిస్తున్నాను. సెకండ్ ఆప్షన్ కూడా నేను థర్డే ఇచ్చుకుంటాను అనమాట, 3వ నెంబరే పెట్టుకుంటాను. సో 3 రాసుకున్నాను ఇక్కడ. అంటే ఇది ఫస్ట్ కొత్తగా అన్న వాళ్ళకండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అలా మొత్తం నెంబర్స్ అన్ని స్కిప్ చేసుకుంటూ చూడాలి. మీకు చూపిస్తున్నాను, ఇది ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత కలర్ కాంబినేషన్ అయితే మీరు ఈజీగా ఇచ్చుకోగలుగుతారు, ఏ డిజైన్కైనా ఏ మిషన్లో అయినా. సో నేను సెకండ్ ఆప్షన్కి స్కిప్ అయిన తర్వాత ఇది కూడా స్కిప్ చేస్తున్నానండి. మళ్ళీ థర్డ్ ఆప్షన్ స్టిచ్ చేస్తుంది. థర్డ్ ఆప్షన్ స్టిచ్ చేసినప్పుడు ఎక్కడ చేస్తుందో చూడండి. పీకాక్కి అవుట్లైన్ అండ్ అక్కడక్కడ చిన్నగా జస్ట్ అవుటింగ్ లాగా ఇస్తుంది. నేను ఈ నెంబర్ వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ ఉందండి శారీలో, ఆ పర్పుల్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. పర్పుల్ ఉంది కదా, సో సెకండ్లో ఉన్న పర్పుల్, లైట్ పర్పుల్ ఉంది, డార్క్ పర్పుల్ ఉంది. సో ఈ పర్పుల్ కలర్ ఇలా చిన్న లీవ్స్కి ఇద్దాం అనుకున్నాను. సో ఆ పర్పుల్ నాకు 2లో ఉంది కాబట్టి 2 అనే ఆప్షన్ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ స్కిప్ చేస్తున్నా అండి, ఇప్పుడు ఏంటంటే పీకాక్ లీవ్స్ ఎలివేట్ అవుతున్నాయి అనమాట. పీకాక్ లీవ్స్ అంటే కింద పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ అనేవి ఇట్లా మొత్తం స్కిప్ అవుతుంది. దానికి ఏ కలర్ ఇద్దాం అనుకునే దానికి చూస్ చేసుకుంటున్నాను. నేను దీనికి వచ్చేటప్పటికి డార్క్ బ్లూ కలర్ ఇద్దాం అనుకుంటున్నానండి. డార్క్ బ్లూ అంటే అక్కడ చూసారా ఫస్ట్ ఆప్షన్లో పెట్టాను, ఫస్ట్ ఆప్షన్లో డార్క్ బ్లూ ఉంది కదా, దాన్ని ఇద్దాం అనుకుంటున్నానండి. సో నాకేంటి 4th ఆప్షన్ 1వ నీడిల్లో ఉన్న పర్పుల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అలా స్కిప్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇలా మొత్తం స్కిప్ చేసుకుంటూ పోవాలండి. స్కిప్ చేసుకుంటూ ఒక్కొక్క కలర్ మనకు ఇగోండి. తర్వాత అవుట్లైన్ స్టిచ్ చేస్తుంది. ఈ అవుట్లైన్ వచ్చేటప్పటికి నేను జరీ ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ అవుట్లైన్ మొత్తం స్టిచ్చింగ్ అంతా జరీ ఇద్దాం అనుకుంటున్నా. ఆ జరీ వచ్చేటప్పటికి ఇక్కడ నేను 3 కలర్స్ జరీస్ యూజ్ చేశాను. ఒకటి లైట్ పింక్ కలర్, ఒకటి గోల్డ్ కలర్, ఒకటేమో లైట్ సిల్వర్ కలర్ అండి. సో నేను ఈ అవుట్లైన్ మొత్తం నేను లైట్ గోల్డ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఈ గోల్డ్ కలర్ నాకు 11వ నెంబర్ నీడిల్లో ఉంది, 11లో ఉందన్నమాట. సో నేను ఇక్కడ 5వ నెంబర్ని 11వ నెంబర్ కింద ఇచ్చాను. మళ్ళీ స్కిప్ చేస్తున్నా ఈ డిజైన్ని. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ప్లీజ్ క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. నేను 11వ నెంబర్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో నేను ఈ ఆప్షన్ మొత్తం ఏమిద్దాం అనుకుంటున్నానంటే సిల్వర్ కలర్ ఇద్దాం అనుకుంటున్నానండి. సిల్వర్ కలర్ నాకు వచ్చేటప్పటికి 10లో ఉందన్నమాట. సో మీకు మళ్ళీ చూపిస్తే లెంది అయిపోతుంది కాబట్టి నేను సిల్వర్ కలర్ 10లో ఉంది. మళ్ళీ స్కిప్ చేస్తున్నా. ఇట్లా అవుట్లైన్, మళ్ళీ ఇంకొక అవుట్లైన్ వేస్తుంది అనమాట. మరొక అవుట్లైన్ వేస్తుంది. దీనికి నేను పీకాక్ పెటల్స్ అయితే చాలా ఎక్కువగానే వేస్తుందండి. ఈ అవుట్లైన్ వచ్చేటప్పటికి 12లో ఉన్న లైట్ పీచ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో అది వేసేసాను. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్, మొత్తం డిజైన్ అంతా అయిపోయింది. ఆప్షన్ అది స్కిప్ చేసే కానీ మొత్తం అయిపోయింది. 8 నెంబర్ వచ్చేటప్పటికి మళ్ళీ నేను 10 ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నాను. 10 ఇస్తాను, అంటే ఎంబ్రాయిడరీ అయిపోయింది. అంటే మొత్తం కలర్స్ అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా వచ్చి మొత్తం కలర్స్ అన్నీ ఇక్కడ నేను పెట్టేసుకున్నాను కదండి. నేను రాసి పెట్టుకున్నాను ఆల్రెడీ 8 కలర్స్ కూడా 8 నెంబర్స్ ఇచ్చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కలర్ ఇలా నోట్ చేసుకున్న అన్ని నెంబర్స్ని నేను కలర్ ఆప్షన్లో ఒక్కొక్క దానికి పెట్టేస్తున్నానండి. 3, 3, 2, 1, 11, 10, 12 and 10.
ఇలా ఈ ప్యాటర్న్ అంతా ఇక్కడ ఇచ్చేసుకున్నాను. అంటే మనం కలర్ ఆల్రెడీ సెట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు యాజ్ యూజువల్ ఫ్రేమ్ సెట్ చేసుకుని ఉన్నాను నేను. స్టార్ట్ చేసిస్తే మనకి కలర్ ఆప్షన్ అనేది నీట్గా వేసేస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా. మరొకసారి ఫ్రేమ్స్ చూసారా, ఫ్రేమ్ కదిలిందా లేదో చెక్ చేసుకొని మళ్ళీ 4th ఆప్షన్లోకి వెళ్ళి మనం డిజైన్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా డిజైన్ అయితే స్టిచ్ అయిపోతుంది. చూడండి, మీకు నేను ఆల్రెడీ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో అందుకని నాకు ఇది మళ్ళీ నేను ఫ్రేమ్ సెట్ చేయడం అది ఏమీ చెప్పట్లేదు. ఓన్లీ కలర్ ఆప్షన్స్ మాత్రమే చెప్పానమాట. ఈ డిజైన్ వేసిన తర్వాత కలర్ కాంబినేషన్ ఎలా వచ్చింది కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.